ఎన్కే పాడుకి వెళ్ళాను. అక్కడ మొత్తం పంటలో వెళ్ళి చూసి వచ్చాను. అక్కడి నుంచి నేరుగా నేను కేసినపల్లికి వెళ్ళి బుడమేరు బ్రిడ్జ్ దగ్గర మొత్తం స్టడీ చేశాను. అక్కడంతా కంప చెట్లన్నీ ఉంటే ఫ్లో సరిగా లేకపోతే ఇక్కడి నుంచి ప్రొక్లైన్స్ పంపించి అవన్నీ క్లియర్ చేయమన్నాను. అదే మరి మధురానగర్కి వచ్చాను. మధురానగర్ ముందు చూశాను. మధురానగర్ ముందు చూస్తే ఏవైతే అక్కడంతా కూడా ఈ ఇండ్లన్నీ కట్టేశారు. ఇండ్లు కట్టేసి మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసి లిస్ట్ ప్రకారం మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తర్వాత అక్కడంతా కూడా ఉంటే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ వచ్చి మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని క్లీన్ చేయలేకపోయారు. దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరికి వచ్చాను. ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను. అప్పుడే ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను కానీ కొంచెం షేక్ అయితే అక్కడ వాళ్ళందరూ అటు ఇటు పరిగెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను. దట్ ఈస్ హౌ ట్రైన్ హ్యాస్ పాస్డ్. అది పోయిన తర్వాత చూసాం అక్కడ ఒక బ్రీచ్ అయ్యింది. ఎగ్జాక్ట్గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రీచ్ అయ్యింది. నీళ్ళన్నీ పోతున్నాయి. 1500 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది. బుడమేరు నుంచి అక్కడి నుంచి నేరుగా ఏలూరు కెనాల్కి వస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ దాన్ని స్టడీ చేశాం. ఈ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారంటే 5 సంవత్సరాలు అంత భ్రష్టు పట్టించారు. మామూలుగా బుడమేరు నుంచి ఏలూరు కెనాల్కి షట్టర్స్ ఉన్నాయి నీళ్లు పోయేదానికి. అదే మరి ఏలూరు కెనాల్ నుంచి రైవాస్ కెనాల్కి ఇంకొక షట్టర్ ఉంది. ఇవన్నీ కూడా చూసి అవి ఆపరేట్ చేయమన్నాం. ఎప్పుడు కూడా అవుట్లెట్ నీళ్ళన్నీ ఉన్నాయి. నేను ఈరోజు స్టడీ చేయమన్నాను మా వాళ్ళందరినీ. వాసార్ ల్యాబ్ ఎప్పుడూ నేను డెవలప్ చేశాను కన్సల్టెంట్స్గా. వాళ్ళ బాధ్యత ఏంటి? మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడింది, ఎంత వాటర్ వస్తుంది, ఫ్లడ్ ఏ విధంగా వస్తుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని స్టడీ చేస్తే వాళ్ళని కూడా పంపిస్తే ఇక్కడ లేకుండా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అక్కడ నేను ఇచ్చిన నాలెడ్జ్ని ఉపయోగించుకొని వాళ్ళు కన్సల్టెంట్స్గా తయారయ్యారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళని ఉపయోగించుకోకుండా వేధించి బయట పంపించారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలిపించి అడిగాను. ఈరోజు మొత్తం ఎక్సర్సైజ్ చేయమంటే ఇప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. సాయంత్రం కూడా టోటల్గా 8386 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. ఇది బీడీసీ ద్వారా డిశ్చార్జ్ వచ్చి 7886 క్యూసిక్స్ జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న ఈరోజు 2 బ్రీచెస్ క్లోజ్ చేశాం కాబట్టి ఈ నీళ్లు కృష్ణాకి వెళుతున్నాయి. బీడీసీ ద్వారా కృష్ణా నదికి వస్తున్నాయి. అదే మరిగా ఏదైతే దీనివల్ల వచ్చే వాటర్ ఇంకా ఒకటి ఉంది కాబట్టి 500 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ నేరుగా బుడమేరు కెనాల్లో బ్రీచ్ ద్వారా పోయి మళ్ళా టౌన్లోకి వస్తూ ఉంది. దానివల్ల ఈరోజు చాలామంది మా వాళ్ళు కూడా చెప్పింది కొద్దిగా లెవెల్ పెరిగింది. అది కూడా నోటీస్ చేశాం. అది అయిన తర్వాత ఫోర్కాస్ట్ చూడమన్నాను. ఫోర్కాస్ట్ చూస్తే కొద్దిగా రెయిన్ఫాల్ కొద్దిగా ఉంటుంది, తక్కువే ఉంటుంది, కొంచెం ఉంటుంది. అయితే రేపు 6000 క్యూసిక్స్ పెరుగుతుంది. 6000 క్యూసిక్స్ వరకు వస్తుంది. 11 నుంచి 5 గంటల వరకు ఈరోజు రాత్రి మళ్ళీ కొంచెం వర్షం పడి 0.36 టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇది కొంత వాటరు బీడీసీ ద్వారా పోతుంది. కొద్దిగా వస్తే మళ్ళీ టౌన్లోకి వస్తుంది. టౌన్లోకి రాకుండా చేయాలంటే 3వ రీచ్ కూడా బ్రీచ్ని క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేస్తే మొత్తం వాటర్ అప్పుడు కృష్ణాకి వెళ్తుంది. లేకపోతే ఇక్కడి నుంచి నేరుగా బుడమేరుకి వెళ్తుంది. ఇక్కడ టౌన్లో యాజ్ ఆన్ టుడే ఉండే వాటర్ అంతా అనలైజ్ చేయమంటే 1.2 టీఎంసీ ఈరోజు మధ్యాహ్నం అన్నారు. ఇంకా 1 టీఎంసీ ఆఫ్ వాటర్ సిటీలో ఉంది. అది డ్రైన్ చేయాలి. ఆ వాటర్ని తీసేయాలి. ఆ వాటర్ని తీసేయాలంటే ఒకటే మార్గం. ఒకటి ఈ డిశ్చార్జ్ అంతా పెంచాలి. అవుట్లెట్స్ అన్ని పెంచుతున్నాం. అది ఒక 1 డే 1.5 డే పడుతుంది. మళ్ళీ ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది, బేస్మెంట్లో పల్ల ప్రాంతాల్లో ఉంది, అవి లిఫ్ట్ చేయాలి.
దానికి ఎన్ని మిషన్స్ అవసరం అన్ని మిషన్స్ పెట్టమన్నాం. అవన్నీ మేము చేసే పరిస్థితికి వచ్చాం. ఇన్ని ఎక్కడికక్కడ జేసీబీలు పెట్టి క్లీనింగ్ చేయడం, అడ్డంకులు తీయడం ఎన్ని చేస్తున్నాం. ఇన్ని మేము చేస్తూ ఉంటే కనీసం ఎలాంటి ఒక చేతగాని రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. చేసిన తప్పును ఎదుటివాడిపైన నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు, అది జరగదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, నిన్నటి నుంచి ఎగిరెగిరి పడ్డారు. నేను స్పష్టంగా అడిగాను, ఎప్పుడైనా చరిత్రలో ఇంత పెద్ద వర్షం పడిందా? కృష్ణాలో ఇంత పెద్ద వర్షాలు ఈ వారిగా వచ్చాయి, నీళ్లు వచ్చాయా? నీళ్లు వస్తానే ఇమ్మీడియట్గా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి అనలైజ్ చేయమన్నాం. సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీ ఏమేం చేయాలో అవన్నీ అనలైజ్ చేస్తున్నారు. వాళ్ళు రికమెండేషన్ కూడా ఇస్తామని అన్నారు. అందుకని ఇంకా అవసరమైతే 15 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటాయి కూడా చూస్తాం. ఇప్పుడు మనం చూసాం, అక్కడ 2 పడవలు వచ్చాయి. ఆ పడవలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేటుకి సపోర్టింగ్ పెట్టినటువంటి ఇది కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కన్నయ్యని పిలిపించి వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ తీసుకొని మళ్ళా ఆ గేట్లు ఏ విధంగా ఫిక్స్ చేయాలో మళ్ళీ అది వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని చేస్తూ ఉంటే బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు. మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు, ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి. ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. 1,40,000 కుటుంబాలు ఈరోజు ఇళ్లలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంకొక పక్క 2,50,000 మంది, దగ్గర 2 లక్షలు కాదు 6,80,000 మంది, 7 లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయట రాలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? నేను చాలా స్టోరీస్ చెప్పాను. కనీసం మానవతా దృక్పథం మీకు ఉండుంటే, నన్ను ఒక ఆయన అడిగాడు, మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను, ఆ మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు. నేను చాలా బాధపడ్డా. ఒక కన్న తండ్రి ఆవేదన, 3 రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం. ఇంకొకది ఇక్కడికి వెళితే 1 సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు, భార్యను వదిలేసి వచ్చాడు. అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసేవాడు అవుతానని వచ్చాడు. కానీ మనసు క్షోభిస్తూ ఉంది. ఒక మాట అన్నాడు, సార్ ఏం చేస్తారో చేయండి, నా భార్యను తీసుకురండి. నేను అడిగాను, ఎందుకు వదిలేసి వచ్చావంటే, ఈ బాబు కోసం వచ్చాను, ఎవరు నేను వచ్చేవాడిని కాదు అంటే, భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి భార్యను కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి. కడాన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే, ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు, ఈవిడ బతకడానికి పారిపోవచ్చు, ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్టుమార్టం పంపించండి, అంత్యక్రియలు చేసే అవకాశం నాకు అనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం. ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు? ఇంత దారుణంగా ఎవరొచ్చినా ఇంత పెద్ద క్రైసిస్ చేస్తే, నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నా మీద ఉండే నమ్మకంతో పరిగెత్తా వస్తే దండం పెట్టి
కాదు, పనులున్నాయి, ముందు నీళ్ళన్నీ పోవాల్సిన అవసరం ఉంది, దయచేసి నాకు దారి ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వచ్చాను. అది వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం. ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం, ఏం చేసి జరుగుతుంది, ఇంకా మేము సాధిస్తాం అంటే మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది కాంప్రహెన్సివ్గా ఈరోజు చేసిన పనులు. రేపు ఎల్లుండు ఇంకొక 2-3 రోజుల్లో మీరు ఒకసారి చూస్తే రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, శానిటేషన్ కంప్లీట్ అవుతుంది, పవర్ కంప్లీట్గా వస్తుంది, టెలికమ్యూనికేషన్ సెట్ అయిపోతుంది, మంచినీళ్ళు కూడా రిలీజ్ చేసాం, చిన్న ఉంటే అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకా మిగిలిపోయింది ఆ నీళ్ళన్నీ డ్రైన్ చేసిన తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ ఇచ్చి శానిటేషన్ అంతా చేసి, ఇప్పుడు మెయిన్ వర్క్ ఇండ్లలో ఉండే అన్నీ పోగొట్టుకున్నారు. బట్టలు పోయినాయి, వస్తువులు పోయినాయి, బెడ్ పోయింది, మంచం పోయింది, ఏమీ లేకుండా అన్నీ పోయినాయి. ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఉంటే ఈ టీవీ, లేకపోతే ఫ్రిడ్జ్, లేకపోతే చిన్నవి ఏవైతే ఉన్నాయో గ్యాస్ స్టవ్ అన్నీ పోయినాయి. అవి రివైవ్ చేయాలి. కానీ ఎంత అవుతుందో వాళ్ళకు ఏ విధంగా చేయాలి, ఎట్లా రివైవ్ చేయగలుగుతాం. రెండో చిన్న తోపుడు బండ్లు, చిన్న కిరాణా షాపులు, అదే మరి అన్ని రకాల సంబంధించిన షాపులన్నీ, బిజినెస్ వెంచర్స్ అన్నీ పోయినాయి. అవి కూడా మనం చూస్తే ఒక 30,000 బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి. 30 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి. మొత్తం ఇవన్నీ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ వ్యాపార సంస్థలన్నీ కూడా రేపు మార్నింగ్ డీటెయిల్స్ని మీకు ఇస్తాం. అవన్నీ కూడా రఫ్ ఎస్టిమేషన్ చేస్తున్నాం. దానికి ఒక యాప్ కూడా తయారు చేస్తున్నాం. 1 రోజు 2 రోజుల లోపల మొత్తం ఎన్యూమరేషన్ చేస్తాం. ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఎంత అవుతుంది, ఏ విధంగా చేయాలి, ఇటు వాళ్ళ భాగస్వామ్యం, రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించడం. నేను ఈరోజు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడాను, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను. ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి. వీళ్ళని రివైవ్ చేయాలి, లేకపోతే దే విల్ లూజ్ హోప్, డిప్రెషన్కి వెళ్తారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఏమీ జరగదు అనుకున్నప్పుడు మనిషి దిగులు పడిపోతాడు. ఆ దిగులే మనిషిని చంపేస్తుంది. కాదు, మనం ఉన్నామని భరోసా ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధ్యత లేకుండా ప్రవర్తించారు. బాధ్యతగానే వాళ్ళకు ఉండుంటే వాళ్ళు ఒక భరోసా ఇచ్చి, లేదు మేము కూడా ఉన్నాం, ఈ క్లిష్టమైన సమయంలో మీకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు అండగా ఉండి మీకు చేయూతనిస్తాం, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పుండాలి. కొంతమంది టీవీలు కూడా చూస్తున్నాం, వీళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. మంచిది కాదు. మీకు కూడా సమాజ హితం కోసం కోరుతున్నాం. ఈరోజు మేము చేసేది ఒక యజ్ఞమార్గా చేస్తున్నాం. ఎక్కడ ఒక్క చిన్న విషయంలో కూడా తప్పు జరగకూడదనే ఉద్దేశంతో నేను మా ఆఫీసర్ మీద కోపడ్డా, ఫీల్డ్కి పంపించా. ఆల్ సీనియర్ ఆఫీసర్స్, మామూలుగా ఫస్ట్ డే పోవాలంటే భయపడే సీనియర్ ఆఫీసర్స్ బురద నీటిలో దిగి తిరిగారు, కన్విన్స్ చేసుకున్నారు పబ్లిక్ని. ఎవరైనా సరే ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్లో ఏదైనా మాట్లాడతారు. కానీ ఆ ఎమోషన్లో కూడా మాట్లాడలేదంటే నా మీద ఉండే నమ్మకం, ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, ఈ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూశాను, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీవర్ వచ్చి ఆయన కూడా మూమెంట్ రాలేకపోయాడు. కానీ మనసంతా ఏదో చేయాలని తాపంతో ఉన్నాడు. అందుకే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు ఒక వ్యక్తిగా. ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి కష్టపడి ఇవన్నీ చేస్తామంటే, మీ ఇష్ట ప్రకారం బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా ప్రజలు రెచ్చగొట్టాలి, శవరాజకీయాలు చేయాలనే దుర్మార్గమైన కార్యక్రమం అనేది చాలా తీవ్రమైనది, చాలా నీచమైంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఉంటుంది.
ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మా బాధ్యత, ఏం చేయాలో చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం, లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను. కడాన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఏ విధంగా ముందుకు నడిపించాలో ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. ఇది మై కమిట్మెంట్. అవి కూడా ఇస్తాం. నేనేమంటానంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వస్తువులు కొన్ని పోయినాయి, ఆ పుస్తకాలు ఒక్కొక్కటే మనం ఇవ్వాలి అనుకోవడం ఒక యాంగిల్. అట్లా కాకుండా లంసమ్గా ఇచ్చి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం పెట్టుకోవడం రెండో యాంగిల్. మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్ని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక ఫ్రిడ్జ్ పోతుంది, ఒక ఆయనకి ఇంకోటి పోయింది, లేదంటే బెడ్ పోయింది, లేదంటే బట్టలు పోయినాయి, ఇంకొకరి పిల్లల పుస్తకాలు పోయినాయి. ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటారు, అవసరమైతే కొంత ఏమైనా మనం కొంత డబ్బులు ఇచ్చి కొంత కన్జంప్షన్లో నిప్పించగలుగుతామా, వాళ్ళు రివైవ్ కావడానికి ఎలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఏ విధంగా చేయగలుగుతాం చూసి విల్ డూ ఇట్. వీలైనంత వరకు అందరినీ ఆదుకోవాలి, అందరికీ మనోధైర్యం ఇప్పించాలి. మళ్ళీ మేము నిలదొక్కుంటాము, ప్రభుత్వం మాతో ఉంది అనే నమ్మకాన్ని కల్పించడం నా యొక్క బాధ్యత. ఐ విల్ డూ ఇట్. ఎప్పుడైనా సరే నేను అందుకని మీరు చూస్తే ఉద్దులో కూడా నేను చేసిన పని ఆ రోజు మీరు చూస్తే, అందుకే ఎవరు మాట్లాడినా ప్రీ ఉద్హుద్ విశాఖపట్నం, పోస్ట్ ఉద్హుద్ విశాఖపట్నం, దట్ ఈస్ ది మెసేజ్ వీ హ్యావ్ గివన్. అది చేశాం కాబట్టి ఆ నమ్మకం వచ్చింది, ముందుకెళ్ళారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. ఈ తుఫాన్ తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, వాళ్ళు కూడా రివైవ్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటా. థ్యాంక్ యూ. అంటే నేను 2 విషయాలు ఇప్పుడే నేను అలజడి సృష్టించదలుచుకోలేదు. ఆంధ్రమార్గం నేను ఏదో పబ్లిసిటీ కోసం మాట్లాడడం కాదు. కొంతమంది పాలిటీషియన్స్ డెలిబరేట్గా ఎన్క్రోచ్మెంట్లు చేసి తప్పుడు డాక్యుమెంట్ చూపించి వీళ్ళు పట్టాలు చేశారని అలాంటి కేసులు కూడా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చేయాలని నేను అనలైజ్ చేసుకుంటాను. ఇప్పుడు కాదు, తర్వాత అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి మళ్ళీ ఇలాంటి సమస్య ఒక రాజధాని ఏరియాలో బుడమేరు లాంటి సమస్య రావడానికి వీల్లేదు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న 11,90,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. అక్కడ కానీ ఆ 35,000 కానీ ఈ పక్క వెళ్ళిపోయి ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ కమిటెడ్ బై ప్రీవియస్ గవర్నమెంట్. అట్లని చెప్పి ఇప్పుడు నేను పోయేసి మొత్తం కొడుతూ కూర్చుంటే నాకు ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. నీళ్లు ముందు డ్రైన్ కానివ్వండి, అన్నీ స్టడీ చేస్తాం. ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఏం చేయాలో అది చేసి